హలో ఇయర్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. మరి ఈరోజు వచ్చేసి మనము ఆగ్రో ఇన్ఫర్మేషన్కి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోబోతున్నాము మన వీడియోలో. మరి టమాటా సాగు గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో మరి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి పంట ఇది టమాటాగా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఈ రోజుల్లో టమాటా పండించి కోటీశ్వర్లు అయినటువంటి రైతులు ఉన్నారు. మరి టమోటా పండించి నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి టమోటా పంట ఎప్పుడు సాగు చేయాలి, టమోటా పంట సాగు చేసేటువంటి ఆ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాము. సో మరి టమోటా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా వచ్చేసి మనకి 74,108 హెక్టార్లలో సాగు చేయబడుతున్నటువంటి పంటగా మనము టమాటా పంటను చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 14,08,052 టన్నులు ఇంచుమించు మనము ఆంధ్రప్రదేశ్లో దిగుబడిగా వస్తుంది. సో టమాటా పంట వేయడానికి మనకు అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చేసి టమాటా పంటను సంవత్సరం పొడవునా మనము అన్ని ఋతువుల్లోనూ సాగు చేయవచ్చు. సో అధిక దిగుబడికి శీతాకాలం చాలా అనుకూలమైనటువంటి సమయము. శీతాకాలంలో మనము ఈ టమాటా పంట వేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వేడిమి ఉన్న, ఎక్కువ వర్షపాతము పడేటువంటి ప్రాంతాలలో టమాటా సాగుకు అనుకూలంగా ఉండదు. సో ఇది వర్షాధార పంటగా కూడా మనము టమాటా పంటను వేసుకోవచ్చు. సో ఎలాంటి నేలలలో మనం టమాటా పంటను సాగు చేయాలి? బాగా నీరు ఇంకు ఉండే బరువైనటువంటి గరప నేలలలో ఈ పంట అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా ఈ పంటను మనం సాగు చేయవచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలలలో నుండి బరువైన బంక నేలల లాంటి నేలల్లో మనం సాగు చేయవచ్చు. ఎక్కువగా నీరు నిలవబడి ఉండేటువంటి ఆ భూములలో కానీ, సౌడు భూములలో కానీ ఈ పంట వేయడానికి అనుకూలమైనటువంటి భూమిగా మనము అనుకూలమైనటువంటి భూమిగా వాటిని చెప్పుకోము. టమాటా పంటను వచ్చేసి మనం నాటేటువంటి కాల సమయం ఏ కాలంలో మనం టమాటా పంటను నాటాలి, ఏ కాలంలో మనము టమాటాను సాగు చేయాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వర్షాకాలంలో జూన్ జూలైలో, శీతాకాలంలో వచ్చేసి అక్టోబర్ నవంబర్లో, వేసవి కాలంలో మనం గమనించినట్లయితే జనవరి ఫిబ్రవరి నెలల్లో టమాటాను సాగు చేయవచ్చును. సో టమాటాలో మనము సాగు చేయడానికి మనకు అందుబాటులో కొన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. వాటిలో వచ్చేసి పూసా రూబీ అనేటువంటి రకం, తర్వాత పూసా ఎర్టిడ్వార్, మారుతం, తర్వాత ఆర్కా మెగాలి, తర్వాత ఆర్కా సౌరభ్, ఆర్కా వికాస్ అనేటువంటి విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో లభిస్తూ ఉన్నాయి. మనకు నచ్చినటువంటి విత్తనాలను మనం తీసుకొని కొన్ని విత్తనాలు వచ్చేసి 130 రోజుల నుంచి 135 రోజుల వరకు మనకు పంట ఇస్తుంది. మరికొన్ని విత్తనాలు 120 నుంచి 130 వరకు అలా. సో ఒక 130 నుంచి 140 రోజుల మధ్య మనకి ఈ పంట టమాటా సాగు అనేటువంటి చేసుకోవడానికి సమయం అనేది పడుతూ ఉంది. సో పండ్ల పరిమాణం వచ్చేసి పెద్దగా 80 నుంచి 85 గ్రాములు, గుండ్రంగా ఎరుపు రంగులో కాయలు వచ్చేసి బాగా ఉండేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. సో వర్షధారగా పంట వేయడాలనుకుంటే ఆర్కా మేఘాలు అనేటువంటి విత్తనం రకాన్ని మనము ఉపయోగించాలి. పండ్ల పరిమాణం పెద్దగా ఉండాలంటే ఆర్కా వికాస్, ఆర్కా సౌరభ్ అనేటువంటి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కూడా ఈ ఆర్కా వికాస్, ఆర్కా సౌరభ్ అనేటువంటి విత్తనాలను మనము పంట వేసుకోవచ్చును. సో టమాటా సాగులో మనము వేసవి పంటకు వేసవి కాలంలో మనం పంట వేయాలనుకుంటే మారుతం అనేటువంటి పీకేఎం అనేటువంటి ఆర్కా వికాస్, ఆర్కా సౌరభ్ని మనం సాగు చేసుకోవచ్చును. ఎందుకంటే వేసవి కాలంలో టమాటాలు గది ఉష్ణోగ్రత కంటే గది ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీటిని శీతల గిడ్డంగులలో నిల్వ చేసుకోవడానికి ఆర్కా వికాస్, ఆర్కా సౌరభ్ అనేటువంటి
విత్తనాలు మనకు అనుకూలంగా ఉంటాయి. మరి ఇక్కడ వచ్చేసి మరి నేలను వచ్చేసి ఏ విధంగా మనము సాగు చేసుకోవాలంటే మరి 3-4 సార్లు దున్ని సదును చేయాలి. దాని తర్వాత వచ్చేసి వర్షాకాలంలో మరి పంటకు వచ్చేసి 60 సెంటీమీటర్ల దూరంలో మనము సాళ్ళకు బోదెలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విత్తనాలు వచ్చేసి మరి విత్తన మోతాదు మనము గమనించినట్లయితే 1 ఎకరాకు మరి శుద్ధ రకాలకు వచ్చేసి 200 గ్రాముల విత్తనాలు, మరి సంకర జాతి రకాలకు వచ్చేసి 60 నుంచి 80 గ్రాముల విత్తనం అనేది అవసరమవుతుంది. మరి ఫ్రెండ్స్, వర్షాకాలంలో ఏ విధంగా నాటాలంటే టమోటాను మరి వర్షాకాలంలో 60 నుంచి 45 సెంటీమీటర్ల మరి మధ్య మనము డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. శీతాకాలంలో అయితే 60 x 60 సెంటీమీటర్ల డిస్టెన్స్ మనము మెయింటైన్ చేయాలి. వేసవి కాలంలో 45 నుంచి 30 సెంటీమీటర్ల మరి మన యొక్క చుట్టుకొలత మొక్కకు డిస్టెన్స్ అనేటువంటిది మనము మెయింటైన్ చేస్తూ ఈ విధంగా మనము టమాటాను మన యొక్క వ్యవసాయ క్షేత్రాలలో మరి సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో మరి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ వీడియోలో మరి టమాటాలో ఉండేటువంటి రకాలు మనము తెలుసుకున్నాము. సో మరి టమాటాలో ఉండేటువంటి రకాలు వచ్చేసి మనము పూసా రూబీ, పురుసా, ఎఫ్బి స్వాట్, అదేవిధంగా మార్తుమ్, ఆర్కా మేఘాలి, ఆర్కా సౌరభ్, ఆర్కా వికాస్ అనేటువంటి విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మరి నాటేటువంటి కాలం వచ్చేసి మరి జూన్ జూలైలో మంచి అనుకూలమైనటువంటి కాలం. వర్షాకాలంలో గిన మనము సాగు చేయాలనుకుంటే, మరి శీతాకాలంలో మనం సాగు చేయాలనుకుంటే అక్టోబర్ నవంబర్ నెలలో మన యొక్క సాగును మనము కొనసాగించవచ్చు. వేసవి కాలంలో అయితే మనము జనవరి ఫిబ్రవరిలో మరి టమోటాను నాటుకొని మంచి దిగుబడిని మనం పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరందరూ మీ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో టమోటాను మరి సాగు చేసి మంచి దిగుబడి ఆశించాలని కోరుతూ మరి మీ అందరికీ నా యొక్క మరి నమస్కారం. సో ఫ్రెండ్స్, మరి మన యొక్క ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఆగ్రో ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.